హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ కాదు, ఇది పిచ్చి ఈవినింగ్. ఇవాళ మా గ్రేపీ చనిపోయింది ఫ్రెండ్స్. పాపం ఏమైందో ఏమో తెలియదు. అది బాగా డల్ అయిందని వాటర్ కూడా చేంజ్ చేసిన అయినా కూడా అది లాస్ట్, ఇది ఎంత నేను చూపించే వీడియో టూ మినిట్స్ ఉంటుంది అంత. అది లాస్ట్ మూమెంట్, అది ఇంకా వాటర్లో పాపం గోస పడతాయి లాస్ట్ మూమెంట్లో అంటారు చూడు, అది ఇప్పుడు ఆ గోసనే పడుతుంది ఫ్రెండ్స్. పాపం నేను నా పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నా, దాన్ని అంత బాగా చూసుకుంటుంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుండే. నా వెంబడే నేను ఎక్కడ ఇల్లు తిరిగితే అక్కడ తిరిగి వస్తుండే. మా అమ్మాయి ఊకగా నీ బిడ్డ చూస్తుంది, నీ బిడ్డ గ్రేపీ అంటుండే. ఇలా గ్రేపీ లేకుండా పోయింది. ఇవాళ అసలు నాకేమీ నచ్చలేదు. అసలు దేని మీద కూడా ప్రేమ పెంచుకోవద్దని ఇవాళ అర్థమవుతుంది. అమ్మ బాబాయ్, నేను తట్టుకోలేకపోయినా అస్సలు. దాని పాపం అది లాస్ట్ మూమెంట్ ఫ్రెండ్స్. ఇది ఎలా కొట్టుకుంటుందో చూడు, ఎంత బాగా ఎగురుతుండే, ఎంత యాక్టివ్గా ఉంటుండే. అసలు నేను ఎక్కడ తిరిగితే అక్కడ తిరిగి దాని మూతి ఇట్లా ఓపెన్ చేసుకుంటుంటుండే ఫ్రెండ్స్. ఫీడింగ్ మా అమ్మాయి, రోజు ఫీడింగ్ మా అమ్మాయి చేస్తుండే. అయినా ఫీడింగ్ చేస్తుంటే నేను అక్కడ నిలబడితే నా దిక్కే వచ్చి చూస్తుండే. పాపం అలాంటిది ఇవాళ గ్రేపీ లేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది కొనుక్కొచ్చు అక్కడ షాప్లో చూసినప్పటి నుంచి దాని మీద ఏందో ఒకలాంటి ఎఫెక్షను. ఇంటికి తెచ్చినాక కూడా దాన్ని ఎంత ప్రేమగా చదువుకున్న ఫ్రెండ్స్. 2 నెలలే అది నాతోటి ఉంది, కానీ నా పిల్లలు ఎక్కడనే చూసిన సేమ్ అది కూడా అట్లనే ఉండే ఫ్రెండ్లీగా. పాపం ఏమైందో ఏమో తెలియదు. గ్రేపీ అనే కాదు, మా అమ్మాయి పెట్టింది కదా జెస్సికా, అలాంటివి ఇంకా 3 ఫిష్. నిన్ననైతే 5 ఫిష్లు చనిపోయినాయి ఫ్రెండ్స్. అన్నీ గోల్డ్ ఫిష్లే. ఏమైందో తెలుస్తలేదు. అవన్నీ చనిపోయినా కూడా పాపం మా గ్రేపీ మీద నాకు చాలా ప్రేమ ఉండే ఫ్రెండ్స్. పాపం అది లేదు ఇంకా.